Hey, hi, hello, I'm your Desrin. Welcome back to our channel, Blush by Elegant Lady. అండ్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు బొటిక్ ఎట్ యువర్ డోర్ స్టెప్ సర్వీసెస్ అండ్ 72 అవర్స్ సర్వీసెస్ మనం రన్ చేస్తున్నాము అని. సో అవి ఎలా రన్ చేస్తాయి అనేది కింద స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేవి ఇస్తారు. లేదా మీరు ప్రీవియస్ వీడియోస్ చూసినా, ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతున్నా కూడా మీకు కొత్త కొత్త అప్డేట్స్ అనేవి తెలుస్తుంది. ఈ రోజు వీడియోలో బొటిక్లో కస్టమైజేషన్స్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ ఎలా కస్టమైజేషన్స్ అయ్యాయి అని చెప్పేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇందులో మీకు ఏదైనా నచ్చినట్లయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయాలి. దీన్ని చూసినట్టు కాఫీ కలర్ అండ్ డార్క్ గోల్డ్ కాంబినేషన్తో వచ్చింది మనకి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఆరెంజ్ కలర్ అనేది ఉంది కదా, సో దీనికి కాంట్రాస్ట్గా ఆరెంజ్ కలర్ హాఫ్ పట్టు అనేది తీసుకున్నాము. సో హాఫ్ పట్టు తీసుకొని దాని మీద వర్క్ అనేది ఇట్లా చేయించామన్నమాట. సో బ్యాక్ షేప్ చూస్తున్నారు కదా, చాలా మంచి షేప్ అనేది వచ్చింది. అండ్ అక్కడ ట్రాన్స్పరెంట్ ఏం ఇవ్వకుండా అలానే ఫ్యాబ్రిక్ ఉంచి చిన్న చిన్న బుటీస్ అనేవి యాడ్ చేస్తాము, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే. అండ్ వర్క్ కూడా చాలా నీట్గా వచ్చింది. అండ్ ఫ్రంట్కి వచ్చేసరికి యూనెక్ పెట్టుకున్నారు అండ్ ప్రిన్సెస్ కట్, ఫ్రంట్ ఓపెన్. అండ్ ఎక్కడైతే మనకి శారీ విజిబిలిటీ ఉంటుందో అక్కడ వరకు వర్క్ అనేది చాలా నీట్గా వచ్చింది. అండ్ స్లీవ్స్ అనమాట, స్లీవ్స్ వచ్చేసరికి మనం ఇట్లా కస్టమైజేషన్స్ అనేవి చేయించాము. అండ్ కిందన హ్యాంగింగ్స్ కూడా యాడ్ చేసాము. అండ్ మధ్య మధ్యలో చిన్న చిన్న బుటీస్ యాడ్ చేసుకుంటూ ఇలా స్లీవ్స్ మనకి ఇట్లా హెవీగా అనేది వచ్చింది. అండ్ మనకి 2 స్లీవ్స్ కూడా ఇలానే నీట్గా హెవీగా అనేది వచ్చిందనమాట. అండ్ తిను బ్రైడల్ బ్లౌజెస్ అండి, ఇవన్నీ కూడా తన ఎంగేజ్మెంట్కి అండ్ వెడ్డింగ్కి కలిపి ఇచ్చేసారు. అండ్ ఈ బ్రైడల్ బ్లౌజెస్కి ఓన్లీ వర్కే కాదు, వేరే కస్టమైజేషన్స్ కూడా చేసామన్నమాట. సో అవి కూడా మన బొటిక్లో అవుతాయని చిన్న రెఫరెన్స్ కోసం మీకు ఇవన్నీ చూపిస్తున్నాను. అండ్ ఏదొక శారీకి కాంట్రాస్ట్గా గ్రీన్ కలర్ బ్లౌజ్ అనేది ఇచ్చాడనమాట. సో దానికి గ్రీన్ కలర్ బ్లౌజ్ నచ్చక వేరే కలర్ బ్లౌజ్తో కస్టమైజ్ చేయించమన్నారు. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా మస్టర్డ్ ఎల్లో రా సిల్క్ అనేది తీసుకొని దాని మీద ఇలా కస్టమైజ్ అనేది చేయించామన్నమాట. సో ఇదంతా కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీ. అండ్ మధ్యలో మీరు ఏదైతే చూస్తున్నారో ఇదంతా కూడా నెట్తో ఇట్లా ఫ్రిల్స్ పెట్టామో ఇదంతా ఇలా వచ్చింది. అండ్ స్లీవ్స్కి కూడా హ్యాండ్స్కి నెట్ పెట్టించి రిమైనింగ్ అంతా కూడా బార్డర్ అనేది ఇట్లా చేయించామన్నమాట. తను సింపుల్గా ఇట్లా డిజైన్ అనేది కావాలి అని అనుకున్నారు. సో ఫ్రంట్ మన బ్యాక్ ఇలా కనిపిస్తుంది. అండ్ మనకి ఫ్రంట్ వచ్చేసరికి ఇట్లా ఒక సింగిల్ లైన్ అనేది మనకి ఫ్రంట్ని కనిపిస్తుంది అనమాట. ఈ శారీకి మనకి ఓవరాల్గా బ్లౌజ్ లుక్ అనేది ఇట్లా కనిపిస్తుంది. మన ఫస్ట్ శారీ ఇదొకటి బ్రైడల్ శారీ. తనకు శారీలో ఇచ్చిన బ్లౌజ్ మనకి ఇట్లా బ్రోకెట్తో ఇచ్చాడనమాట, చిన్న చిన్న బుటీస్. బట్ మనం పింక్ కలర్ని మ్యాచ్ చేసుకుంటూ కాటన్ సిల్క్ అనేది బ్లౌజ్ అనేది తీసుకొని దాని మీద వర్క్ అనేది చేయించామన్నమాట. ఇక్కడ మీరు క్లియర్గా చూస్తున్నట్లయితే వర్క్ అంతా కూడా కట్ వర్క్ అనేది వచ్చి బ్యాక్లో వర్క్ అనేది సింపుల్గా చేసాము వర్క్. అండ్ ఫ్రంట్కి వచ్చేసరికి మనకి ఏదైతే ఫ్రంట్ అంతా విజిబిలిటీ ఉంటుందో అక్కడికి ఇలా ఇచ్చి ఫ్రంట్ ఓపెన్ అండ్ ప్రిన్సెస్ కట్ అనేది ఇచ్చాం బ్లౌజ్కి. అండ్ హ్యాండ్స్కి నెట్ అనేది అటాచ్ చేసుకుంటూ చాలా నీట్గా వర్క్ అనేది డిజైన్ చేసాము, చాలా నీట్గా. అండ్ డబుల్ నెట్ కూడా ఇందులో వేసాము అనమాట. మీరు చూస్తున్నట్లయితే కట్ బీడ్స్, జెర్రీ, కర్దానా ఇవన్నీ కూడా యూస్ చేస్తూ చాలా నీట్గా వచ్చింది మనకి స్లీవ్స్ అనేవి. అండ్ ఇటువైపు స్లీవ్స్ కూడా తన స్లీవ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఇలాంటి డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు అనమాట. సో ఓవరాల్గా మనకి బ్లౌజ్ ఇట్లా కనిపిస్తుంది, దీని యొక్క లుక్ మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. సో నేను కొంచెం అయితే చూపిస్తాను. సో దీని యొక్క లుక్ మనకి ఇట్లా కనిపిస్తుంది. సో శారీ మీద ఉన్న బ్లౌజ్ కాకుండా వేరేగా హాఫ్ పట్టు తీసుకొని దీని మీద ఇలా కస్టమైజేషన్స్ చేయించాను. నెక్స్ట్ ఇది ఇంకొక బ్లౌజ్ అనమాట. ఫ్రంట్ వచ్చేసరికి స్వీట్ హార్ట్ నెక్ వచ్చింది. అండ్ బ్యాక్ మనకి బ్రాడ్ వి అనేది వచ్చింది. వాళ్ళు శారీస్ తీసుకెళ్ళిపోయారు, ఇంకా బాగా మంచి లుక్ అనిపించేది. అండ్ హ్యాండ్స్కి వచ్చేసరికి మనకి చిన్న బుట్టా స్లీవ్స్తో లాంగ్ స్లీవ్స్ అనేది కస్టమైజ్ అనేది చేయించుకున్నారు అనమాట. అండ్ మనకి ఇది ఇంకొక బ్లౌజ్, ఇది చూస్తున్నారు కదా. అండ్ దీనికి ఈ శారీలో ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు ఇలా ఈ శారీకి. అండ్ ఈ బ్లౌజ్ అన్నట్టు ప్లాన్ చేసుకున్నారనమాట. సో ఈ బ్లౌజ్ వచ్చేసరికి ఫ్రంట్ మనకి స్వీట్ హార్ట్ వస్తుంది అండ్ బ్యాక్ రౌండ్ వచ్చి వెనక టెజల్స్ మనకి ఇట్లా వచ్చాయన్నమాట. టెజల్స్ అనేవి బ్లౌజ్కి ఇట్లా టెజల్స్ అనేవి ఇచ్చాం. అండ్ స్లీవ్స్కి వచ్చేసరికి మనకి ఇట్లా రఫల్ హ్యాండ్స్ అనేవి వచ్చాయి. ఇది ఆర్గెన్జా ఫ్యాబ్రిక్ తీసుకొని ఇట్లా అటాచ్ చేశారు. సో ఓవరాల్గా మనకి శారీతో విత్ బ్లౌజ్ ఇట్లా కనిపిస్తుంది.
అండ్ ఇది ఒక నెక్స్ట్ బ్లౌజ్, ఫ్రంట్కి స్విట్ హాట్ ఇచ్చి ప్రిన్సెస్ కట్ ఇచ్చి అండ్ బ్యాక్ ఓపెన్, వెనక ఇట్లా కట్ వర్క్ ఇస్తూ మధ్యలో ఇదంతా కూడా మనం నెట్ అనేది యాడ్ చేసామన్నమాట. అండ్ కట్ వర్క్కి కూడా లైనింగ్ అది పైపింగ్ అదంతా ఇచ్చి నీట్గా అండ్ చిన్న హ్యాండ్స్ పెట్టి బుట్టా స్లీవ్స్ అనేవి ఇచ్చామన్నమాట. ఇది జస్ట్ రెఫరెన్స్ కోసం, ఇవి కూడా మేము కస్టమైజ్ చేస్తున్నాము, మీరు హ్యాపీగా మా వరకు షేర్ చేయొచ్చు మీ శారీస్ అవన్నీ కూడా అని చూపించడానికి. సో ఓవరాల్గా మనకి బ్లౌజ్ ఇలా అనేది ఇలా కనిపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇది పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది అండ్ కలంకారీ ప్రింట్తో వచ్చింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కింద స్కాలోప్ పెట్టి హ్యాండ్స్కి స్లీవ్స్ అనేది యాడ్ చేసాము. అండ్ ఫ్రంట్కి కూడా మనం మొత్తం అంతా కూడా రౌండ్ నెక్ అంతా స్కాలోప్ ఇచ్చి అండ్ బ్యాక్కి కూడా స్కాలోప్ అనేది ఇచ్చాము. ఇవన్నీ ఎందుకు చూపిస్తానంటే నార్మల్ కస్టమైజేషన్స్ కూడా అవుతాయి, మగ్గం బ్లౌజెసే కాదు. సో తను ఏంటి అంటే ఇట్లా నార్మల్ కస్టమైజేషన్ బ్లౌజెస్ అండ్ విత్ మగ్గం బ్లౌజెస్ మొత్తం వెడ్డింగ్ ఆర్డర్ అంతా కూడా మనకి ఇచ్చారు. సో ఇట్లా కస్టమైజేషన్ అనేది చేయించాము. సో ఇవి చూసారు కదా, ఈ వీడియోస్ మీకు ఎవరికైనా నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.